హలో అండి. ఎలా ఉన్నారు? వంటేం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇంక టకటక గుడ్లయితే ఉడకపెట్టేసాను కదా! వాటినైతే అలా నూనెలో వేపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు తాలింపులో వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసి మూత పెట్టి మగ్గపెట్టేసుకున్నాను. కొంచెం నెయ్యి కానీ వేసామంటే టమాటాలు తొందరగా లక్కయిపోతాయి. ఇంకా తర్వాత మంచిగా స్మాష్ చేసేసిన తర్వాత తగినన్ని నీళ్ళైతే పోసుకొని గుడ్లైతే వేసేసాను. ఇంకా తర్వాత దించుకునే 10 నిమిషాల ముందు ఈ విధంగా పప్పుల పొడి, గరం మసాలా పొడి వేసుకొని దించుకున్నాం అంటే కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. లాస్ట్‌లో ఉప్పు సరిపోలేదు. ఉప్పు లేకపోతే అస్సలు కర్రీయే టేస్ట్ ఉండదు కదండీ! నేనైతే 1కి 10 సార్లు చూసుకుంటాను. ఇంకా ఆ తర్వాత మా పిల్లల లంచ్ బాక్స్ చూపిస్తాను రండి. ఈరోజు కూర ఉడుకుతుండగానే క్యారేజీలు సర్దేశాను. ఎందుకంటే టైం చాలా అయిపోతుంది. ఈరోజు వేడి వేడి అన్నం, కోడిగుడ్డు, టమాటా కర్రీ, అమ్మ బోరు కొట్టదు, ఆవకాయ బోరు కొట్టదని చెప్పేసి నంచుకోవడానికి ఆవకాయ పచ్చడి, దాంతోపాటు చల్లని పెరుగు, గార్లిక్ బ్రెడ్. మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్